తెలుగు కూడా మాట్లాడకుండా ఇంగ్లీష్లో అమ్మ మమ్మీ డాడీలోకి వచ్చారు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు సంస్కృతం గురించి ఎలా మాట్లాడుతున్నారో ఆ పుస్తకాలు అర్థం కావటం లేదని రాబోయే ఇంకొక 20 తెలుగు కూడా అర్థం కాదంటారు. అందుకని రాయడం జరిగింది నాన్న. భగవద్గీతకు సపోర్టుగా ఒకటి రాయాలని. ఈనాటి జనరేషన్ పిల్లలకు ఆధ్యాత్మికత అంటే అదేదో పెద్ద సన్యాసులు తీసుకునేది, ఇంకెక్కడో పోయిన తర్వాత తీసుకునేది అని అనుకుంటారు కదా. కాదు. ఇప్పుడు మనం మాట్లాడే మాట, పీల్చుకునే గాలి, మన మంత్రాలు అన్నిటి గురించి రహస్యాలు చెప్పడం జరిగింది. ఈ విషయంలో 12 సూత్రాలు ఉన్నాయిరా బంగారు కొండల్లారా. ఇది సైన్స్కు సంబంధించింది, ఇది ఆధ్యాత్మిక సంబంధించింది కాదు. ఆధ్యాత్మికత లోపల ఇంత రహస్యాలు ఉన్నాయి, మీ సైన్సే అని చెప్పడం కోసము ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ అతి సరళంగా ఇంగ్లీషు భాషతో కూడా టర్మినాలజీని కూడా ఉపయోగించి, సైన్స్ సూత్రాలను కూడా ఉపయోగించి అతి సరళంగా చెప్పడం జరిగింది.